హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఏం చేద్దామంటే మన దగ్గర లాస్ట్ టైం పప్పాయ చెట్లు ఏం చేసినామంటే చిన్న బోన్సాయి లాగా బోన్సాయి ప్లాంట్ పాట్లో పెట్టుకున్నాము. సో అందులో మెయిన్ వచ్చిన 2 స్టెమ్స్ బతికాయి, చిగుళ్ళు కూడా వేసాయి. యాక్చువల్గా విషయం ఏంటంటే మన దగ్గర అంటే మళ్ళీ అందరు అన్నారు మీద మన దగ్గర పెద్ద ప్లేస్ ఉంది కదా, వేరే ప్లేస్లో పెడితే పెద్ద చెట్లు అవుతాయి అని అన్నారు. బట్ నిజంగా చాలా పెట్టాము, పెద్ద ప్లేస్లో పెట్టాము, విపరీతంగా ఉన్నాయి. కాకపోతే ఎనీథింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలనే దాన్ని ఒకటి ఉంటుంది కదా మనకు. సో ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా కాదా, ఇంకొకటి చెప్పడానికి వీలు అవుతుందా లేదా, ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ అనమాట నాకు. సో ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసే బుర్ర కాబట్టి సో ఏమైందంటే మన దగ్గర తిని పడేసిన, అంటే నాకు తెలిసి తిని పడేయలేదు, అది ఏదో తెచ్చిరింటాము పండు తినకుండా అట్లా పండుగ పడేస్తే ఒకటే దగ్గర ఒక 10-15 మొలకలు వచ్చాయండి. సో ఆ 10-15 మొలకను వేరే ప్లేస్లో పెట్టాము, అవి ఆల్మోస్ట్ కాతకు వచ్చాయి, పెద్దగా అయిపోయి. బట్ ఇవి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే కాయలు రావట్లేదు. ఒకదానికి ఏమో చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయింది, బట్ ఆ క్రౌడ్గా ఉండడం వల్ల వాటికి సరిగ్గా గ్రోత్ రావట్లేదు అనమాట. మనం ఏం చేద్దామంటే ఒక్కటి ఏదైతే పెద్దగా వచ్చి కొంచెం కాయల్లాగా స్టార్ట్ అవుతుందో దానికి మాత్రం కొంచెం ఫ్రీగా చేద్దాం, గాలి ఆడనిద్దాం. సో అట్లాంటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మొక్కలు పీకాలి కాబట్టి ఆ మొక్కలు ఊకి పీకి ఏడో పెట్టి, అది మామూలుగా అందరు పెడతారు కదా, మనకు అవకాశం ఉంది, ప్లేస్ ఉంది, మొక్కలు కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి కొంత ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనము చిన్న కుండీల బోన్సాయి దాంట్లో పెట్టాము, అవి ఎలా వస్తాయి చూద్దాము. సేమ్ దాన్ని నేను ఏమీ అంటే పైన స్టెమ్ ఏమీ కట్ చేయకుండా కొంచెం ఎయిర్ కొంచెం కట్ చేసేసి కొంచెం చిన్న కుండీలా, కొంచెం హైట్ ఉన్న కుండీలో ఒకటి పెడదాం, కొంచెం నార్మల్ కుండీలో పెడదాము, ఎలా వస్తాయి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. సో చాలామంది అన్నారు బోన్సాయి అలా చేయొద్దు అది అన్నారు, కానీ బట్ ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, లేదంటే మనం ఏం చెయ్యం కదా అలా. సో విషయం అనమాట. ఇదిగోండి ఎంత క్రౌడ్గా చెట్లు మొలిచినాయి. సో అందుకే ఊపిరి ఆడట్లేదు. ఇది మాత్రం వీళ్ళు పెరిగితే ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని వదిలేద్దాము. సో ఇక్కడ చెట్టు ఉంది, దీన్ని ఆల్రెడీ పెద్ద మన సపోటా చెట్టు, చాలా కాయలు ఉన్నాయి దీనికి. కాబట్టి ఇక్కడ దీన్ని కొట్టేయలేము, అట్లా దీనికి స్పేస్ వదిలేయలేము కాబట్టి పెరిగే స్కోప్ లేదు. అందుకే ఏం చేద్దామంటే దీని కిందున్న చెట్లను మాత్రం పీక్కొని పోయి మనము కుండీలో పెట్టుకొని ఎక్స్పెరిమెంట్లో చేసుకుందాం అనమాట. అవి పీకినా సరే ఇంకా 4-5 మొలకలు ఉన్నాయి వెనక, అవన్నీ కూడా బయట పెట్టుకుందాం మనము. ఆల్రెడీ పెట్టినాం, ఇంకా పెట్టే స్కోప్ కూడా ఉంది, పెట్టుకుందాం మనం. ఓకేనా? చూడండి ఏరుతో చెట్టు. సో ఇంకొకటి కూడా కావాలి, పీక్కుందాం మనము. రెండు చెట్లు సరిపోతాయి, పోదాం రండి. రూటు, ఈ మదర్ రూట్ కొంచెం కట్ చేద్దాం. కట్ చేస్తే మనకి ఏంటంటే లోపలికోకుండా అడ్జస్ట్ అయిపోతుంది మనకు. ఇది అనమాట. ఓకే, ఇది కూడా కట్ చేసేస్తాం. సైడ్ కొంచెం ఉండే ఇలా ఉంది, దీన్ని పెట్టేద్దాం. ఎంత బాగా అసలు మనకి ఈయనే పండ్లు కాయలు కాస్తే ఇట్లా తెంపుకోవచ్చు. మా అంటే కొంచెం పెరుగుతుంది, అంతకు మించి పెరగదు. సరదాగా ఉంటుంది, చూద్దాం ఎన్ని రోజులు కాస్తుంది. ఒకవేళ నిజంగా చెట్టు బతికితే ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎన్ని కాయలు కాస్తుందో కూడా చూసుకుందాం మనం. సో ఇలా మొక్కలు బతుకుతాయా, కొంచెం రూట్ కట్ చేస్తే ఏమవుతుంది, ఈ సైజ్ కుండీల్లో పెడితే ఎంత వస్తుంది. మామూలుగా ఈ సైజ్ కుండీలో డైరెక్ట్గా పెడితే పెరగడం వేరు, మనం మదర్ రూట్ని కట్ చేసాం కదా, దాని తర్వాత ఎలా పెరుగుతుంది అనేది కూడా మనం చెక్ చేసుకుందాం అనమాట. అన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలా, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అంటే కాకరకాయ కాకపోతే కీకరకాయ అవుతుంది, అంతకుమించి ఏం కాదు కదా. చెప్పడానికి ఉంటుంది, మనమే అన్నీ ఏమంటారు ట్రెండ్ సృష్టించాలన్నమాట. అంటే కనుక్కోవాలా, మనమే సైంటిస్టులం అయిపోవాలి. ఇలా సైంటిస్టులు కూడా ఇంతే, అది వేస్తారు, ఇది వేస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, ఏదో ఒక రిజల్ట్ వచ్చి అబ్బా వచ్చేసిందని చెప్తారు మనకు. సో అట్లా మనం కూడా ఏంటంటే ఏం చేస్తే ఏమవుతుందని చెక్ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఏదో ఒక రిజల్ట్ ఏదో ఒకటి వస్తుంది. బెస్ట్గా వస్తుందో అంటే దీని రిజల్ట్ వచ్చాక దీన్ని ఇంకేం చేయాలో కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఇంత పెద్దగా అయినాక పెడుతున్నాం కదా, నెక్స్ట్ టైం కొంచెం చిన్నది ఉన్నప్పుడే మదర్ రూట్ కట్ చేస్తే ఎంతవరకు వస్తుంది, ఇలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? ఇది చేద్దాము. చూడండి ఎండాకాలం స్టార్ట్ అయింది, అసలు కోసుకొచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, వాడిపోతున్నాయి అప్పుడే కొమ్మలు. అర్జెంటుగా నీళ్ళు పోయాలి దీనికి. దీన్ని ఇలా పక్కకు అనుకుందాము. అండ్ ఇంకొక చెట్టు, అదే ఇది కొంచెం పొడుగు చెట్టు, బట్ పొడుగు చెట్టు పొట్టి కుండీలో పెడుతున్నాం, పొట్టి చెట్టు పొడుగు కుండీలో పెట్టినాం. అది చూడండి
దీన్ని మదర్ రూట్ని ఇక్కడ కట్ చేద్దాం. ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది మనం పీకేటప్పుడు. సైడ్ వదిలేద్దాం పాపం. దీన్ని ఇందులో పెట్టి చూద్దాం. అన్నీ ఏందో ఏం పనిలేదు శ్రీదేవికి. ఇదన్నమాట విషయం. ఇప్పుడు మీకు ఏం చూపిస్తా అంటే, మనము పపాయ బోన్సాయి చేసాం కదా, ఒకటేమో చిన్న చెట్టు డైరెక్ట్ పెట్టాము, ఒకటి పెద్ద చెట్టును 2 ముక్కలు చేసి అసలు రూట్ లేని దాన్ని కూడా పెట్టి చూసాము వస్తుందేమో అనేసి. సో అవి ఎలా ఈగుర్లు వచ్చాయి ఏం వచ్చాయి నేను చూపిస్తానండి. సో వీటికి మాత్రం కాయలు వచ్చినాకనే చూపిస్తాను, ఓకేనా? వీటికి కొంచెం లేటుగా వస్తాయేమో కాయలు, నాకు తెలిసి వీటికి తొందరగా రావాలా. ఇదైతే నమ్మకం ఉంది, ఇది ఎందుకో నమ్మకం కొడతలేదు నాకు. అంటే పొడవు చెట్టు పొట్టికుండి, ఇది పొట్టి చెట్టు పొడుగుకుండి కాబట్టి ఎక్కడో చిన్న ఆశ. చూద్దాం. ఎండాకాలం కాబట్టి తొందరగా ఎండిపోతున్నాయి. వీలున్నంత వరకు నీడలో పెట్టుకుందామండి. ఇది కొంచెం మళ్ళీ మనం అతికింది అనిపించుకునే వరకు కూడా నీడలో పెట్టుకుంటే మనం కొంచెం ధైర్యంగా పెట్టుకోవచ్చు. సో మన బోన్సాయి పప్పాయ ఎంతవరకు వచ్చిందో రిజల్ట్ చూపిస్తారండి. మనం బోన్సాయి చేసిన పప్పాయ, సో దీనికి మనం అటాచ్ చేసి పెట్టేసినాము. అండ్ ఇది మాత్రం పైన దీనిపైన కట్ చేసినాము. నేను అప్పుడే పెట్టేటప్పుడే డౌట్ వచ్చింది, ఇది వస్తుందా రాదా డౌట్. బట్ మనం ఎక్స్పెరిమెంట్ చేద్దామని పెట్టేసాము, ఇది వెళ్ళిపోయింది. అయితే చాలామంది నన్ను ఏం డౌట్ అడిగానంటే, ఇది పెట్టంగానే కొంచెం కవర్ లాగా మూసాను అనమాట. నాకేంటంటే ఒక వారం 10 రోజులు దానికి ఎండిపోకుండా సేఫ్టీగా కొంచెం తడిని ఆపి పెడుతుంది దీంట్లోపల కూడా అనేసి అలా మూసాను. తర్వాత వారం తర్వాత ఆ కవర్ తీసేసాను. తర్వాత మాత్రం ఇలా ఉంది. దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. చూడండి, చిన్నదానికి వచ్చింది. ఈ స్టెమ్ కూడా మనకు చక్కగా చిన్న చిగుర్లు వచ్చాయి. గ్రాఫ్టింగ్ చేసాం కాబట్టి ఈ 2 మరి ఎలా పెరుగుతాయి అనేది చూద్దాం మనం. పెద్దదానికి ఏమో మదర్ రూట్ బాగా కట్ చేసి పెట్టాము, చిన్నదేమో మదర్ రూట్ కట్ చేసి దీనికి పెద్దదానికి గ్రాఫ్టింగ్ చేసేసి రెండింటిని అటాచ్ చేసి పెట్టాము. ఇలా మొత్తం మీద కొంచెం వర్కౌట్ అయ్యిందని చెప్పాలి దీన్ని. బట్ కాయలు వస్తే కంప్లీట్గా రిజల్ట్ చూద్దామన్నమాట. సో ఇక్కడ కట్ చేసింది మాత్రమే రాలేదు, మిగతాది సక్సెస్ఫుల్గా వచ్చినట్టే. ఇంకా బెటర్గా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సో కాయలు కాస్తే మాత్రం పండగే. ఇంత కాస్తాయా అనేది మనకు తెలియదు, కానీ ఇది విషయం అనమాట. మొత్తం మీద పప్పాయ చెట్లతో బోల్డ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాము. ఎందుకంటే అన్ని మొలిచినాయి. మరి అవి మొలిచినప్పుడు మనం కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా, అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మనం జాగ్రత్తగా విత్తనాలు వేసి తీసి పెట్టినాం అనుకోండి, అవి మొలిచినప్పుడు అయ్యో జాగ్రత్తగా పెట్టాలా, అక్కడెక్కడ పెట్టాలా, ఇది ఉంటుంది మనకు ఒకటి. బట్ అవిటంతటా అవి మొలిచినాయి కదా, చాలా మొలిచినాయి. అంటే పాపం మొలిచినందుకు అవేం పాపం కాదులేకండి, కానీ మనకు ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశాలు బోల్డ్ వచ్చినాయి అనమాట. అందుకే ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది విషయం. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇంకొక మొక్కలను మనం మామూలుగా నేలలోనే పెట్టేటప్పుడు వాటిని కూడా మదర్ రూట్ని కొంచెం కట్ చేసి పెడితే హైట్ పెరుగుతాయా అంతే ఉంటాయా అనేది కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నా. సో అది పెట్టేటప్పుడు అది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఓకేనా? ఇది విషయం అనమాట. పప్పాయ చెట్లతో ఇలా ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.